ఇప్పటికీ వారిద్దరూ కూడా పని చేయలేనటువంటి పరిస్థితికి వచ్చేసారు. మన్నలు అక్కలు ఎవరికి వాళ్ళు వివాహాలు చేసుకుని దూరంగా వెళ్ళిపోయారు. నేను మా చిన్నన్న మాత్రమే మా తల్లిదండ్రులతో కలిసి ఉన్నాం. అయితే అప్పుడు నేను కష్టపడి పని చేయడం నాకు తప్పలేదు. కనుక నేను ఏం చేశానంటే కుటుంబ పోషణ నిమిత్తమై చదువు మానేసి నేను వ్యవసాయ పనులు కానీ లేక ఇటుక బట్టీల దగ్గర నేను చదువుకున్నవాడిని కనుక ఇటుక బట్టీల దగ్గర నన్ను సూపర్వైజర్గా నియమించారు. ఎక్కడెక్కడైతే ఇటుకలు వెళుతూ ఉన్నాయో, ఎంత రాబడి వస్తుందో, ఎంత ఖర్చు అవుతుందో, కూలి వారికి డబ్బులు ఎంత ఇస్తున్నామో ఇవన్నీ రాసుకోవడం కొరకు నన్ను ఒక సూపర్వైజర్గా నియమించారు. దేవుని మహాకృప ఎంత గొప్పదంటే ఇంచుమించు 1985-86 సంవత్సరాల సమయంలో నేను అప్పటికే రోజుకి ఇంచుమించు 500 రూపాయలు సంపాదించేవాడిని. కానీ డబ్బులు ఏమాత్రం కూడా మా కుటుంబంలో నిలిచేవి కావు. అంటే ఎందుకు చెప్తున్నాను మీకు, మా తల్లి గారు మా కుటుంబంలో ఉన్నటువంటి 6గురిని కూడా చాలా అమితంగా ప్రేమిస్తూ ఉండేవారు. డబ్బులు ఇంట్లో కనబడితే చాలు మా అక్కలకి మా అన్నయ్యలకి ఇచ్చేస్తూ ఎప్పుడు కూడా మమ్మల్ని పేదరికంలోనే ఉంచారు వాళ్ళు. కానీ ప్రియులారా, అద్భుతంగా దేవుని యొక్క మహాకృపను బట్టి నేను మరలా మా సొంత గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో జీవిస్తున్నటువంటి కాలంలో ఒక దేవుని యొక్క సేవకుడు, ఆయనప్పటికీ దేవుని సేవలో లేడు, కానీ ఆయన మేము ఉంటున్నటువంటి గ్రామంలో ఆయన మాస్టర్గా పనిచేస్తూ, ముందుగానే చెప్పాను, స్టాన్లీ లివింగ్స్టాన్ గారని ఒక పెద్ద ఆయన రక్షణ పొంది మారు మనసు పొంది నేను పొందినటువంటి రక్షణను అనేకులకు పంచాలనేటువంటి సదుద్దేశంతో ఆయన కూడా ఆ గ్రామంలో చిన్నపాటి సేవ ప్రారంభించారు. అది 1984వ సంవత్సరంలో ఆయన ప్రారంభించారు. 85వ సంవత్సరంలో నేను పరిచయం అయ్యాను. పరిచయం అయిన తర్వాత నన్ను ఆయన ప్రార్థనకు రమ్మని బలవంతం చేస్తూ ఉండేవారు. ఎప్పుడో చిన్ననాడు నా చిన్న వయసు ఎలిమెంటరీ స్కూల్ టైంలో నేను ప్రార్థనకు వెళ్ళేవాడిని. ఆ తర్వాత నేను ప్రార్థనకు దూరం అయ్యాను, అనగా దేవునికి దూరం అయ్యాను. మరలా నాకు ప్రార్థన మీద పూర్తిగా ఇంట్రెస్ట్ పోయింది. నేను నా ఇష్టానుసారంగా సినిమాలకు, షికారులకు కష్టపడుతున్నాను కదా, డబ్బులు వస్తున్నాయి కదా, ఈ డబ్బులు నా ఇష్టానుసారంగా నేను ఖర్చు పెట్టుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో నా ఇష్టానుసారంగా తిరగడానికి నేను ఇష్టపడ్డాను. కానీ ఆ 1985వ సంవత్సరం టైంలో ఆ దైవజనుడు మళ్ళా నాకు పరిచయం అయ్యి నన్ను ప్రార్థనకు రమ్మని బలవంతం చేస్తూ ఉండేవారు. అయితే చిన్నప్పుడు చాలా క్రమశిక్షణతో బోధించినటువంటి మాస్టారు కనుక నేను ఆయనకి చాలా భయపడేవాడిని. భయపడి నేను మరలా ప్రార్థనకు వెళ్ళడం ప్రారంభించాను. చిన్న వయసులోనేమో పాటలంటే ఇష్టపడి ప్రార్థనకు వెళ్ళాను. ఆ తదుపరి యవన వయసులోకి వచ్చిన తర్వాత ఆయన నన్ను బలవంతం చేసి ప్రార్థనకు తీసుకెళ్ళడంతో వారి మీద ఉన్నటువంటి గౌరవంతోనూ భయంతోనూ నేను ప్రార్థనా కొడుకులకి వెళ్ళడం ప్రారంభించాను. అయితే జరిగే విషయం ఏంటంటే, ప్రార్థనకు వెళ్ళేవాడినే కానీ పాటలు పాడినంతసేపు వారితో కలిసి కూర్చుని ఎప్పుడైతే పాటలు ముగించి ప్రార్థన అని చెప్తారో తల్ల వంచి వాళ్ళు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసేటప్పుడు అక్కడి నుంచి నేను జంప్ అయిపోతూ ఉండేవాడిని. నాకు సినిమాలంటే బాగా పిచ్చి. ఎంత పిచ్చి అంటే, నా చేతిలోకి డబ్బులు వస్తే చాలు, ఉదయం మార్నింగ్ షో నుండి రాత్రి సెకండ్ షో వరకు ఒకే సినిమా చూసేంత పిచ్చోండి. ఒకే సినిమాని 4 సార్లు మానకుండా లోపలికి వెళ్ళడం, మళ్ళా బయటకు వచ్చి టికెట్ కొనుక్కోవడం, మళ్ళా లోపలికి వెళ్ళడం, తెల్లవారు బాగా ఇంచుమించు రాత్రి 12 గంటల వరకు కూడా ఆ సినిమాలోనే జీవిస్తూ ఉండేవాడిని. ఇంత భయంకరమైనటువంటి పిచ్చి నాకు సినిమా అంటే. సినిమా పాటలు పాడుతూ ఎంతగా అంటే సినిమాలో వచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను కూడా